ఇదైతే 9 o'clock ప్లాంట్ అండి. 9 o'clock ప్లాంట్. 9 వరకు ఈ ఫ్లవర్స్ అయితే పూస్తాయండి. ఇంకా టైం కాలేదు. చూడండి ఓపెన్ గానికి రెడీగా ఉంది. ఇది ఫ్లవరు 9 o'clock ఫ్లవర్. ఇది చెరుకు ప్లాంట్ అండి. ఇన్ని వచ్చాయి మనకు. హార్వెస్ట్ అయితే చేస్తాం మనము. చాలా జాగ్రత్త చూసుకోవాలండి సమ్మర్లో అయితే. స్పైడర్ ప్లాంట్ అండి. ఎండిపోయింది అనుకున్న ప్లాంట్ అయితే మళ్ళీ మంచిగా ఫ్రెష్ అయిపోయిందండి. ఇది చూడండి అంతా ఎండిపోయింది ఉండే. అయ్యో బాబాయ్ ఎండిపోయిన ప్లాంట్ అనుకున్నాను నేను. మళ్ళీ చక్కగా వాటర్ అవి టైంకి ఇచ్చేసరికి మంచిగా హెల్తీగా అయిందండి స్పైడర్ ప్లాంట్. ఇదైతే వాటర్ క్యాండ్ అండి. నేనైతే చక్కగా పెయింటింగ్ వేసాను దీనికి. అంత పెయింట్ రాదు కానీ కలంకారీ డాల్స్ అయితే వేసాను. ఇందులో కూడా తోటకూర, ఆకుకూరలు వేసానండి. దీంట్లో కూడా చక్కగా వస్తున్నాయి. ఏది కూడా వేస్ట్ కాదండి అసలు. ఈ టబ్బు యూజ్ చేసుకోవచ్చు మనం. దీని పాటు పైన కూడా కిందది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడండి పుదీనా అయితే చక్కగా వచ్చేసింది. ఈ గడ్డిని అయితే తీసేద్దామండి. ఇవి ఉంటే మనకి ఏదైనా గ్రోత్ రాదండి, పెరగనియది గడ్డి. ఇదంతా తీసివేయాలి. అప్పుడు మనకు ఈ పుదీనా అనేది చక్కగా వస్తుంది. ఇది లోకల్ అండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. మనం అప్పుడు ఏదైనా డ్రింక్ చేసుకున్నా కానీ లెమన్ వాటర్ అట్లా వెంబడి తీసుకొని మనం 2 ఆకులు వేసుకోవచ్చండి. అందుకనే నేను ఇది నాటాను. లాస్ట్ ఇయర్ చాలా బాగుంది కానీ ఈ ఇయర్ అయితే అంతా పోయిందండి. ఈ ఇయరే పెట్టాను నేను. సమ్మర్ అయినా కానీ ఎంత బాగా వచ్చింది చూడండి. నాటుకున్నది కటింగ్స్తో పెట్టాను. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇక్కడైతే వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్కి మరి ఇది సీజనా కాదో తెలియదు కానీ ఈ ఇయర్ అయితే ఇంకా రాలేదండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఫ్రూట్స్ అయితే ఇచ్చింది వాటర్ యాపిల్. ఆనియన్స్ ఇలాంటివి ఎంత తీసిస్తండి మనకు చక్కగా మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది. ఇవి కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ సలాడ్లో వెంబడి మనం తెంపుకొని వేసుకోవచ్చు. మన తోటలో మిర్చి ఉంది, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, రోజ్మేరీ ఉంది.